Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, మనకి 3 క్యాబినెట్ మినిస్ట్రీస్ వచ్చినందుకు ఎవరైతే హ్యాపీ ఫీల్ అవుతున్నారో వాళ్ళందరినీ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. మీరు ఎందుకు హ్యాపీగా ఉన్నారు? అంటే నేను ఏదో సైకోలాగా మీరు హ్యాపీగా ఉంటే చూడలేక అడగట్లా. నేను క్యూరియాసిటీతోనే అడుగుతున్నా, మీరు ఎందుకు హ్యాపీగా ఉన్నారని నాకు చెప్పండి. ఫ్రెండ్స్, మనకి అసలు పక్క స్టేట్ పంచాయతీలు అవసరమా? మన స్టేట్ ఉన్న పొజిషన్ ఏంటి? మనం అసలే ఒక 10 years డెవలప్మెంట్లో వెనకబడి ఉన్నాం. ఓకే, మన దగ్గర ఉన్న లీడర్స్ అంతా ఫోకస్డ్గా మన స్టేట్ మీద మనం టైం పెట్టుకోవాలా? మనం ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్స్ అయ్యి మిగతా స్టేట్ పంచాయతీల్లో కూడా మనం దిగాల? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్ అంటే అంతే కదా, వాళ్ళ ఫోకస్ ఏరియా సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్కి వాళ్ళు వచ్చిన హోమ్ స్టేట్ మీదే ఉండదు, ఉన్న మిగతా స్టేట్స్ ఇండియా మొత్తం మీద ఉండాలి కదా. ఇప్పుడు మనం ఉన్న పొజిషన్కి, మనకున్న డెవలప్మెంటల్ నీడ్స్కి మనకి ఎన్ని చేతులు కుడితే అందరూ కలిసి మన స్టేట్ మీద ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన పరిస్థితిలో మనకి 3 మినిస్ట్రీస్ వచ్చాయని గర్వపడుతున్నారా, హ్యాపీ ఫీల్ అవుతున్నారా, లేదా ఇంకా మినిస్ట్రీస్ రావాల్సింది రాలేదని చెప్పి బాధపడుతున్నారా? నాకు అసలు అర్థం కావట్లా. ఫ్రెండ్స్, అసలు మినిస్ట్రీస్ మనకు అవసరమా? మినిస్ట్రీస్కిను మన స్టేట్ డెవలప్మెంట్ లింక్ ఏంటి? మీరు అనుకోవచ్చు, అరే వడ్డిచ్చేవాడు మనవాడైతే మనకి సపరేట్ ట్రీట్ ఉంటుంది, లేదు అంటే ఇంకోలా ట్రీట్ ఉంటుంది అంటే. ఫ్రెండ్స్, మీరు గమనిస్తున్నారు లేదు, దట్ ఈస్ ది మోస్ట్ కరప్టెడ్ థాట్. మనం ఇండియాలో డెమోక్రటిక్ వేలో ఉన్న స్టేట్స్ అన్నిటినీ వాటి రిసోర్సెస్ ఏంటి, వాటికి ఉన్న అవసరాలు ఏంటి, ఎక్స్పెండిచర్ రిక్వైర్మెంట్స్ ఏంటి అని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రయారిటైజ్డ్ వేలో, మన ఒక ఫేర్ ప్రాసెస్లో మనకి రావాల్సింది మనం తెచ్చుకునే థాట్ ప్రాసెస్లో మనం ఉంటే మనకి మినిస్ట్రీస్ వడ్డిచ్చేవాడు మనవాడైతే అన్న లైన్ ఆఫ్ థింకింగ్ వస్తుందా? ఫ్రెండ్స్, మనం ఆలోచించండి. దిస్ ఈజ్ వెరీ వెరీ అ కల్చరల్ థింగ్. మరి మినిస్ట్రీస్ వద్దు, ఏం కావాలి అంటే ఫ్రెండ్స్, నాకు కావాల్సింది ఏంటి అంటే మన స్టేట్ డెవలప్మెంట్కి రిసోర్సెస్, ఫండ్స్, ప్రాజెక్ట్స్, దట్స్ ఆల్. మనం ఇప్పుడున్న పొజిషన్లో మనకి కావాల్సింది డబ్బు, మన డెవలప్మెంటల్ నీడ్స్ని మీట్ అవ్వడానికి కావాల్సిన రిసోర్సెస్, దట్స్ ఆల్. మరి ఎప్పుడు మనం మినిస్ట్రీస్ మీద ఫోకస్ పెట్టాలి అంటే మనం మన స్టేట్ని డెవలప్ చేసుకొని మనలాంటి మోడలే మిగతా స్టేట్స్ కూడా అప్లై చేసే రిక్వైర్మెంట్ ఉంది, మన మోడల్ని కూడా మనం తీసుకెళ్ళచ్చు అన్న థాట్స్ వస్తున్నప్పుడు దట్ ఈస్ వెన్ వీల్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఓకే, అప్పుడే నేను వెళ్ళాలని కూడా నేను చెప్పట్లా. ముందు ఇక్కడ మనం ఇల్లుని సక్రమంగా మనం సెటిల్ డౌన్ చేసుకొని స్టెబిలైజ్ చేసి సస్టైనబుల్ వేలో డెవలప్మెంట్ ట్రాక్లో పెట్టి అప్పుడు మనం మిగతా స్టేట్ పంచాయతీలోకి వెళ్ళాలి. కానీ ఈ ఎన్ని క్యాబినెట్ మినిస్ట్రీస్ వస్తే మనకేంటి? ఫ్రెండ్స్, నాకు ఈ 3 మినిస్ట్రీస్ వచ్చాయని హ్యాపీనెస్ గాను లేదు, లేదా ఇంకా రావాల్సింది మనకి 3 వచ్చాయని చెప్పి నేను డిసప్పాయింటెడ్గా లేను. నా దృష్టిలో అసలు మన ఎండ్ ఏంటి? మన స్టేట్ డెవలప్మెంట్ మీట్ అవ్వడానికి మినిస్ట్రీస్ అనేవి మీన్స్ కాదు. యాజ్ అ చీఫ్ మినిస్టర్, అవర్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ టు రిప్రజెంట్ ద స్టేట్ అట్ ద సెంటర్ అండ్ గెట్ ఆల్ ద రిసోర్సెస్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ అవర్ డెవలప్మెంట్. ఓకే, అలాంటి చేయకుండా మినిస్ట్రీస్ అంటే ఫ్రెండ్స్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డెవలప్మెంట్ మీట్ కాకుండా మినిస్ట్రీస్ వచ్చి ఏంటి ప్రయోజనం? అంటే పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ మై టేక్. పోనీ మీరు చెప్పండి, అసలు మినిస్ట్రీస్ వచ్చినందుకు మనం సంతోషంగా ఫీల్ అవ్వాలి అన్నదానికి మీరు నాకు ఒక్క రీజన్ చెప్పండి చూద్దాం. లెజిటిమేట్గా మీరు మిగతా స్టేట్కి వచ్చే రిసోర్సెస్ని మన వాళ్ళు ఉంటే అవి కూడా బీక్కొని వచ్చి మనం తెచ్చుకోవచ్చు అనే కరప్టెడ్ థాట్లోకి దిగద్దు. దట్స్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ. మన వే ఆఫ్ థింకింగ్ కూడా మారిపోద్ది అలా దృష్టితో చూస్తే. ఇన్ఫ్యాక్ట్ మనం చేసే ఫైట్లో కూడా సిన్సియారిటీ ఉండదు. ఓకే, సో నాకు అందుకనే నేను అడుగుతున్నా, మీరు మనకి 3 మినిస్ట్రీస్ వచ్చాయని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతున్నారో నాకు చెప్పండి.